నిన్న మీలో ఎంతమంది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసారు భయ్యా? చాలా ఎక్సలెంట్గా అయితే మ్యాచ్ అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది. 2 సూపర్ ఓవర్స్ అనేవి జరిగినాయి. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 212 రన్స్ అయితే కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కనీసం అక్కడ దాకా కూడా వస్తుంది అనుకోలేదు. బట్ అయితే కనుక వాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేసి వాళ్ళు కూడా 212 డ్రా మ్యాచ్ చేశారు. తర్వాత ఫస్ట్ సూపర్ ఓవర్ అనేది జరిగింది. ఫస్ట్ సూపర్ ఓవర్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. 16 రన్స్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసి. ఒక 3 రన్స్ అయితే ఎక్స్ట్రాగా వెళ్ళిపోయింది. బ్యాట్స్మెన్ అయితే వెళ్ళి అది వెళ్ళినందుకు నేనైతే చాలా వరకు చాలా ఫీల్ అయ్యాను. అది ఎక్స్ట్రా రన్స్ కింద 2 రన్స్ అయితే ఎక్స్ట్రా వచ్చేసింది. మన రోహిత్ శర్మ సూపర్ ఓవర్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ సూపర్ ఓవర్ కూడా టైం అయిపోయింది. మన రోహిత్ శర్మ అప్పటికి రన్స్ కొట్టిన దాంతో 16 రన్స్ కొట్టేసి అయిపోయింది. తర్వాత మన వాళ్ళు మళ్ళీ బ్యాటింగ్ దిగారు. సెకండ్ సూపర్ ఓవర్ స్టార్ట్ అయింది. మళ్ళీ అంతా ఒకటే టెన్షన్, ఏంటి మన బట్ రోహిత్ శర్మ ఫస్ట్ బాలే 6 వేసాడు. 1 బాల్కి 6 రన్స్. అబ్బా కనీసం 20 రన్స్ 30 రన్స్ అప్రాక్సిమేట్లీ కొడేస్తారు మన రోహిత్ శర్మ అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. బట్ సెకండ్ బాల్ కూడా 4 వచ్చేసింది. ఎడ్జ్ కట్ అయ్యి 4 వెళ్ళింది. మొత్తానికి 2 బాల్స్కి 10 రన్స్ వచ్చినాయి. అమ్మేసా అని చెప్పేసి అనుకున్నాను. థర్డ్ బాల్ రోహిత్ శర్మ సింగిల్ తీసేది. బట్ మిగిలిన 3 బాల్స్ ఒక బాల్ వికెట్ అయిపోయాడు. అలాగే ఒక బాల్ దాట్ అయింది. మొత్తానికి ఓవర్కి అయితే 11 రన్స్ వచ్చినాయి. తర్వాత అప్పుడు వచ్చాడు మన స్పిన్నర్ రవి బిష్ణోయ్. నిజంగా అద్భుతమైన 3 బాల్స్ వేసి 3 బాల్స్లో 2 వికెట్స్ అయితే తీసి ఇండియాకి అద్భుతమైన విజయాన్ని అందించాడు మన రవి బిష్ణోయ్. చాలా ఎక్సలెంట్ అయితే బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ షాట్స్ అయితే యాడ్స్